ఎప్పుడు కూర వంటలే చేస్తాను కదా. ఈరోజైతే సోప్ ఎలా రెడీ చేయాలనేది చెప్తాను. అందుకంటే ముందు యానం గోదావరి A to Z ఛానల్కి వెల్కమ్ అండి. సోప్ మేకింగ్ ఎలా చేసుకోవాలి? ముందుగా మనకి సోప్ మోడల్స్ ఉంటాయండి, ఇలా దొరుకుతాయి. ఇవి చాలా మోడల్స్లో దొరుకుతాయి. షేపులు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అవునండి, నేను ఈ మధ్య సోప్ మేకింగ్ క్లాసెస్ నేర్చుకుంటున్నాను. అందులో భాగంగానే ఈరోజు ఎలా రెడీ చేయాలి, ఇంట్లో రెడీ చేసుకుందాం అనేసి అయితే నేను ఈరోజు వీడియో తీస్తున్నాను. అంతేకాదు, అందరికీ అన్ని టైప్స్ పడవండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్. తెలిసిన వాళ్ళైతే ఏ టైప్ కావాలో ఆ టైపే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏ స్కిన్ వాళ్ళకి ఏ టైపు సోప్ వాడాలి అనేది. నేనైతే చెప్తాను. ముందుగా మనం ఈరోజు సోప్ తయారు చేసుకోవడం చూద్దాము. మనకు ఒక మౌల్డ్ కావాలి. నెక్స్ట్ ఎసెన్స్ ఆయిల్స్, ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ అని ఉంటాయి. నేనైతే ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ వాడుతున్నాను. ప్రజెంట్ అయితే నా దగ్గర ఎసెన్స్ ఆయిల్స్ లేవు. అలాగే మనకి సోప్ బేస్ కావాలండి. ఇదైతే గ్లిజరిన్, ఇంకొకటి అయితే అలోవెరా. అలోవెరా అయితే నేను ఇంకా వాడలేదు, అందుకే ప్యాక్ కూడా ఓపెన్ చేయలేదు. గ్లిజరిన్ అయితే రెడీ చేశాను, వాడుతున్నాను, అందుకే మళ్ళీ ఇంకొకసారి అని. ఇప్పుడు అలోవెరా గ్లిజరిన్తో మనం ఇంట్లో వాడుకునే సోప్లు ఎలా రెడీ చేసుకోవాలి చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ఏమేమి ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. సోప్ మనకు నచ్చిన మోడల్లో రావడం కోసం ఈ మౌల్డ్స్ తీసుకోవాలి. మౌల్డ్స్ అవసరం లేదు, స్టీల్ గ్లాసులు, కూరగిన్నెలు, డిస్పోజబుల్ గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు. సోప్ బాగా వస్తుంది. దీని తర్వాత ఇవి ఎసెన్స్ ఆయిల్స్ కానీ ఫ్రేగ్రెన్స్ ఆయిల్ కానీ తీసుకోవచ్చు. ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ ఉంటే స్మెల్ వస్తుంది, ఎసెన్స్ అయితే మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. తర్వాత ప్రతి సోప్లో ఈ విటమిన్ ఒక క్యాప్సిల్ వేసుకోవచ్చండి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి స్కిన్కి. తర్వాత గ్లిజరిన్ సోప్ బేస్ మనం ఎన్ని రకాలు చేసుకోవాలనుకుంటే అన్ని రకాలు తీసుకోవచ్చు. ఇదైతే క్యారెట్ ప్యూర్ జ్యూస్ అండి. ఇందులో నార్మల్ వాటర్ వేయకూడదు, ఆరో వాటర్ అని దొరుకుద్ది మనకి, ఆ వాటర్ మాత్రమే యూస్ చేయాలి. అప్పుడే మనకి సోప్ బాగుంటుంది, లేకపోతే పాడైపోతుందండి. ముందుగా సోప్ని తీసుకుని ఇలా సోప్ బేస్ని తీసుకుని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా ఎందుకు కట్ చేసుకోవాలంటే త్వరగా మెల్ట్ అవ్వడం కోసం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకుని బాగా మరుగుతున్న వాటర్లో పెట్టుకోవాలి. డైరెక్ట్గా వాటర్ పొయ్యి మీద పెడితే మాడిపోతుంది. ఇది మెల్ట్ అండ్ పోర్ అండి. మెల్ట్ అండ్ పోర్ సోప్స్ ఇలా రెడీ చేసుకోవడం. ఇంకొక సోప్ ఉంటుంది, దాన్ని కోల్డ్ ప్రాసెస్ సోప్ అంటారు. అదంతా వేరే ప్రాసెస్ ఉంటుంది, నేను ఆ వీడియోస్ని కూడా చేస్తాను. ముందుగా ఇలా కరగపెట్టుకుని సోప్ కరిగే లోపు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇది స్లో కలుపుకుంటూ ఉండాలి, గట్టిగా కలిపితే నొరగ వస్తుంది. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ని వేసేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలపకూడదు, నొరగ తక్కువగా రావాలంటే స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా మరిగిన తర్వాత మనం తీసుకుని మౌల్డ్లోకి వేసేసుకోవడమేనండి. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
పైన ఉన్న నురగంతా ఒక కాటన్ బాల్తో తీసేసుకోవచ్చండి. మనం ఎటువంటి స్ప్రే చేయవసరం లేదు. ఇంతేనండి. ఒక 2-3 అవర్స్ దీన్ని ఆరనిస్తే మనకి సోప్ ర్యాప్ చేసుకోవడానికి కరెక్ట్గా ఆరుతుంది. ఇంకా దీన్ని ఎలా ర్యాప్ చేసుకోవాలో చూపిస్తాను. సోప్ ఆరిపోయిందండి. చూసారా ఎంత అందంగా ఉందో. నురగైతే ఎక్కువ రాదు కానీ చాలా బాగుంటుంది స్కిన్కి. చాలా వీడియోస్ చూస్తూనే ఉంటున్నారు కదా, క్లాస్ నేర్చుకుని చేసేవాళ్ళు వీడియోస్ చాలా బాగుంటాయని నా నమ్మకం. ఎందుకంటే ప్రతిదీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే స్కిన్కి వాడేది కదా. ఇది కింగ్ ర్యాప్ అండి. ఇది ఎక్కడైనా దొరుకుద్ది. ఎక్కడైనా అంటే మనకి పేపర్ ప్లేట్స్, వాటర్ గ్లాసులు అమ్మే షాపుల్లో కానీ లేదా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. చక్కగా తీసుకుని దీన్ని కింగ్ ర్యాప్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మనం ఎన్ని నెలలు కావాలితే అన్ని నెలలు చక్కగా వాడుకోవచ్చు. అంతేకాదండి, ఎక్కువ పౌడర్స్ ఎక్కువ లిక్విడ్స్ వేయడం వల్ల సోప్ బాగా మెత్తబడిపోతుంది. అదైతే నిజం. చూపిస్తారు చాలా బాగుంది అని. బాగుంటుంది కరెక్టే, కానీ దాంట్లో ఎక్కువ నేను కూడా వేశాను కదండి వాటరు, అందుకే సబ్బులు కూడా కొంచెం మెత్తగానే ఉన్నాయి, తొందరగా కరిగిపోతాయి. అలా కరగకుండా గట్టిగా న్యాచురల్గా ఉండడం కోసం నెక్స్ట్ వీడియోస్ అన్నీ చూపిస్తాను. ఇదైతే బాగుంటాయి వాడుకోవడానికి, కానీ కొంచెం మెత్తగానే ఉంటాయండి. అందుకే క్లాసుల్లో కూడా ముందే చెప్తారు, మీరు లిక్విడ్స్ వాడొద్దు, లిక్విడ్స్ వాడితే మెత్తబడిపోతాయి సబ్బులు. అలాగే పౌడర్స్ కూడా ఎక్కువ వాడొద్దు, ఒక సోప్కి 1 స్పూన్ అయితే సరిపోతుంది అని చెప్తారు. ఓకేనండి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ముందు వీడియోస్లో ఇస్తాను. ఇది 1 అండి. 2, 3, 4, 5 వరకు కూడా సోప్ వీడియోసే పెడతాను. అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకోసం మంచి వీడియోస్ పెట్టాలని నేను కూడా బాగా నేర్చుకుని చేస్తాను. వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.